మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ఈరోజు మనము చాలా సింపుల్ ఆసనాస్ అంటే ఓవరాల్ వెయిట్ రిడక్షన్కి ఏం చేయాలి, వెయిట్ రిడక్షన్ కన్నా మసిల్ టోనింగ్ ఎలా చేసుకోవాలి, ఏ ఆసనాలు చేస్తే బెస్ట్ లోవర్ బాడీ అండ్ అబ్డామినల్ మసిల్స్కి అనేది చూద్దాం. నమస్తే, నేను మీ హిమా పుప్పాల, అడ్వాన్స్డ్ యోగా ట్రైనర్. వెల్కమ్ టు సుమన్ టీవీ. సో ఈరోజు మనం చాలా సింపుల్గా ఏ ఆసనాలు చేసుకోవాలి, అలాగే ఎలాగ మార్పులు చేర్పులు చేసుకోవాలి డైట్లో, సో దాట్ మనం ఇంచ్ లాస్ అనేది అవుతాం ఆర్ వెయిట్ లాస్ హెల్దీగా అవుతాం అనేది చూద్దాం. సో చాలామంది క్లాసెస్కి జాయిన్ అయినప్పుడు అడుగుతూ ఉంటారు, మ్యామ్ మీకు జాయిన్ అవుతే ఎన్ని కేజీలు తగ్గిపోతాయి నెలలో? అలాగే ఏమి ఉండదండి. ఎవరైనా చెప్తే కూడా నమ్మకండి. 1 కేజీ 1 మంత్కి చాలా ఎక్కువ. అంతకన్నా డ్రాస్టిక్గా మీరు తగ్గారు అంటే 5 కేజీస్ కూడా తగ్గచ్చు, అంతకు పైగా కూడా తగ్గచ్చు. కానీ అంతే స్పీడ్గా తొందరగా పెరిగిపోతారు. అలాగే ఒకవేళ వెయిట్ రిడక్షన్ అంత ఫాస్ట్గా అవుతే లోపల ఏమేమి చేంజెస్ అవుతున్నాయో మనకు కనబడవు, కానీ అది స్లోగా మన ఇమ్యూన్ మీద ఎఫెక్ట్ అవుతుంది. హెయిర్ లాస్ ఉండొచ్చు, స్కిన్ డ్రై అయిపోతుంది, బికాస్ సడన్ వెయిట్ లాస్ బాడీ తట్టుకోలేదు కాబట్టి. సో కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి. 1 కేజీ తగ్గారు, నెక్స్ట్ మంత్ ఇంకో కేజీ, కానీ అలా మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళండి. దట్ ఈస్ వెరీ హెల్దీ వే ఆఫ్ రెడ్యూసింగ్ వెయిట్ అనమాట. సో వెయిట్ మేనేజ్మెంట్ అవ్వాలంటే అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఈజ్ యువర్ డైట్. మీరు తినే ఆహారం మీకు సెట్ అవుతుందా లేదా చూసుకోండి. బయట ఫుడ్ కంప్లీట్గా అవాయిడ్ చేయండి. అలాగే తినే ఆహారంలో ఫైబర్ ఉందా, ప్రోటీన్ ఉందా, రైట్ అమౌంట్ ఆఫ్ కార్బ్స్. కొంతమంది కార్బ్స్ మొత్తం కట్ డౌన్ చేయటం వలన చక్కగా కీటో డైట్స్ అండ్ ఆల్ డోస్ వెయిట్ రిడక్షన్ అవుతారు. బట్ ఆ పర్టికులర్ పర్సన్కి సెట్ అవ్వకపోతే అది ఆర్గాన్స్ మీద లోడ్ పడవచ్చు. కార్బ్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. అది ఎనర్జీ ఇస్తాయి. ఆ శక్తి లేకుండా పోతే చాలామంది వెయిట్ రిడక్షన్ అవుతారు, మీరు చూసే ఉంటారు, చాలా సన్నబడిపోతారు ఫిజికల్గా, బట్ మొహం అంతా జీవం లేనట్టు, జారిపోయినట్టు, స్కిన్ కళ లేనట్టు అలా అనిపిస్తుంది. ఎందుకు అంటే సడన్ చేంజెస్. సో ఎప్పుడు సడన్గా తగ్గద్దు, స్లోగా ఈ మంత్కి ఈ కేజీ తగ్గామంటే నెక్స్ట్ మంత్. సో వెయిట్ రిడక్షన్ అనేది ఇట్స్ ప్రాసెస్. కొంతమందికి కొన్ని ఫుడ్స్ పడవచ్చు, కొంతమందికి కొన్ని పడకపోవచ్చు. సో ఇన్ఫ్లమేషన్ అవుతుందో లేదో చూసుకోండి, అది మీకు గట్కి సెట్ అవుతుందో చూసుకోండి. ఒక రొటీన్ పెట్టుకోండి. వెయిట్ రిడక్షన్ అని పక్క పెట్టినా ఎర్లీ డిన్నర్ అన్నిటికన్నా చాలా ఉత్తమం అండి. ఎంత తొందరగా నైట్ డిన్నర్ చేసేస్తారో అది మీ హెల్త్ మీద డైరెక్ట్గా ఇంపాక్ట్ ఉంటుంది. అలాగే వెయిట్ మేనేజ్మెంట్లో కూడా హెల్ప్ అవుతుంది. సో 6 ఈజ్ ద ఐడియల్ టైం. కుదిరిన పక్షంలో 7, 7:30. దాని తర్వాత మీరు తినే ఆహారం ఖచ్చితంగా మీ బాడీలో ఫ్యాట్ కింద స్టోర్ అవ్వచ్చు, లేదా కాన్స్టిపేట్ చేయొచ్చు, యాసిడిటీ గ్యాస్ట్రిక్ లాగా ఉండొచ్చు, నిద్ర పట్టకపోవచ్చు, ఎందుకంటే డైజెస్ట్ సిస్టమ్ ఇంకా వర్కింగ్లోనే ఉంటుంది. సో ఇక్కడ దాకా తినేసి పడుకుంటే మీకు మంచి నిద్ర అయితే ఖచ్చితంగా పట్టదు. సో అందుకోసమని ఎర్లీ డిన్నర్ ఈజ్ ద బెస్ట్ థింగ్ అండి. అది స్టార్ట్ చేసి దాంతో పాటు ఇప్పుడు సింపుల్ ఎక్సర్సైజెస్ ఎలా చేయాలో చూద్దాం. ఇది నౌకాసనమే, చిన్న వేరియేషన్. సో ఇప్పుడు నౌకాసనంలో బ్యాలెన్స్ కాసేపు ఆపుతాం కదా, అలా కాకుండా ఇది చిన్న వేరియేషన్ అబ్డామిన్ మీద. సో మీ దగ్గర బ్రిక్ కానీ ఇట్లా ఏదైనా ఎత్తు ఉంటే అది తీసుకుని చేతులు ఎగ్జాక్ట్లీ హిప్ పక్కన పెట్టుకొని స్లోగా 1, 2, 3, 4, 5, 6, 7, 8. సో ఇలా చేసినప్పుడు ఎగ్జాక్ట్లీ మీకు తెలిసిపోతూ చేస్తుంటేనే అబ్డామిన్ మీద లోడ్ పడుతున్నట్టు. ఇదే బ్రిక్ని మీరు 2 కాళ్ళ మధ్యలో పెట్టుకుని 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇది చేసినప్పుడు కూడా చాలా ప్రెషర్ అనిపిస్తుంది పొట్ట మీద. సో అర్థం ఏంటంటే చక్కగా పొట్ట మజిల్స్ రెస్పాండ్ అవుతున్నాయి, టోన్ అవుతున్నాయి అనేసి. నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి మన 2 పాదాలకి మధ్యలో పెట్టుకోండి బ్రిక్ని. నా హోల్డ్, డౌన్. ఎంతసేపు హోల్డ్ చేస్తారో అనేది మీ ఇష్టం. మళ్ళీ డౌన్, డ్రాప్ ద లెగ్ డౌన్, మళ్ళీ లెఫ్ట్, మళ్ళీ డౌన్, పికప్ ద బ్రిక్ అండ్ హోల్డ్, మళ్ళీ డౌన్, రిలాక్స్, అప్, మళ్ళీ హోల్డ్ ద బ్రిక్, డౌన్. చూసారు కదా, ఈ ఎక్సర్సైజెస్ అన్ని వేరియేషన్స్ ఆఫ్ అబ్డామినల్ ఎక్సర్సైజ్, కోర్ అనమాట. సో ఇది నౌకాసనం చేసుకుంటే ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఇంకొంచెం ఎఫెక్టివ్ కావాలంటే ఈ వేరియేషన్స్ చేసుకోవచ్చు. సో ఈ ఎక్సర్సైజ్ చేయటం వలన స్లోగా ప్రెషర్ పడి మజిల్స్ అనేవి టోన్ అవుతూ ఉంటాయి. కానీ ఇందాక చెప్పినట్టు డైట్ అనేది చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. అండ్ 10తో స్టార్ట్ చేయండి.
ఆర్ 5తో స్టార్ట్ చేసి స్లోగా పెంచుకుంటా వెళ్ళండి. ఇది చాలా ఎన్నిసార్లు నేను క్లాసుల్లో కూడా చెప్తాను నా స్టూడెంట్స్‌కి. పర్లేదు మేడం నేను చేసేస్తానని చేసేస్తారు. ఏ బాడీకైనా స్లోగా ఏదన్నా కొత్తది అలవాటు చేయాలి. సడన్‌గా మీరు ఎక్సర్సైజ్ చేసేటప్పుడు కొంతమందికి పెయిన్ తెలియకపోవచ్చు. లేటర్ పడుకునేటప్పుడు మజిల్ పట్టేయటం, పెయిన్ రావటం ఇలాంటివి జరుగుతాయి. సో, అందుకోసమని స్లోగా 5 నుంచి కౌంట్ చేసుకొని నెక్స్ట్ డే 10 అలాగే 15 అలా చేసుకోవాలి. మీరు 15 దాకా కంఫర్టబుల్‌గా చేసుకుంటున్నారు అనుకుంటే 30 దాకా చేయకండి. 15 చేసి బ్రేక్ తీసుకొని సెటిల్ లాగా ఇంకో 15 చేయండి. మళ్ళీ బ్రేక్ తీసుకొని ఇంకో 15 చేయండి. అలా బ్రేక్స్ తీసుకోవటం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో, చేయగలం కదా అని ఎక్కువ ఓవర్‌లోడ్ చేసుకోవద్దు. అలా అని వారానికి ఒక్కసారి చేసేసి ఆహా! పొట్ట తగ్గిపోతుందంటే కుదరదు. రోజు ఒక టైం పెట్టుకొని ఆ టైంలో ఈ ఎక్సర్సైజెస్ అంతా ఇంక్లూడ్ చేస్తే మీరు ఖచ్చితంగా మజిల్స్ అనేవి టోన్ అవుతాయి. అండ్ ఎక్సర్సైజ్ చేసిన తర్వాత ఒక్కోసారి పొట్ట నొప్పిగా అనిపిస్తుంది, మజిల్స్ స్ట్రెయిన్ అయిపోయి ఉంటే హాట్ ప్యాక్ పెట్టుకోండి, రిలాక్స్ అయిపోతుంది. ఐస్ ప్యాక్ పెట్టుకోండి, చక్కగా మజిల్స్ స్కిన్ ఏదైతే ఉందో దగ్గరికి వస్తుంది. ఐస్ ప్యాక్‌కి పోర్స్‌ని క్లోజ్ చేసి స్కిన్ టైటనింగ్ చేసే శక్తి ఉంటుంది. సో, ఈ మజిల్స్ స్ట్రెయిన్ అయినప్పుడు ఐస్ ప్యాక్ దొరుకుతుంది బయట. సో, అది మీ అబ్డామెన్ మీద పెట్టుకొని కాసేపు పడుకోవటం వలన మజిల్స్ ఏవైతే ఉన్నాయో చక్కగా టోన్ అవుతాయి. పోర్స్ క్లియర్ అయితే అది సాగింగ్ ఉంటుంది కదా డెలివరీస్ తర్వాత వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది స్కిన్ టైటనింగ్ కోసం. కంప్లీట్‌గా కాదు, టు సమ్ ఎక్స్‌టెంట్ అయితే ఖచ్చితంగా డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో, ఇలా చేస్తారు రెగ్యులర్‌గా అని ఆశిస్తున్నాను. ఇలాంటి ఎన్నో టిప్స్ నెక్స్ట్ ఎపిసోడ్స్‌లో ఈ ఎక్సర్సైజ్ కాకుండా ఇంకా నెక్స్ట్ అలాగా నేను చెప్పిన ప్రతిసారి కొన్ని యాడ్ ఆన్ చేసుకుంటూ ఒక 45 మినిట్స్ రొటీన్ స్టార్ట్ చేయండి. ఖచ్చితంగా ఫ్లాట్ టమ్మీ అబ్డామెన్ అనేది మీకు సాధ్యమవుతుంది. సో, ఇలాంటి ఎన్నో టిప్స్ ఉంటాయండి హిమాస్ యోగాలో మీ ప్రాబ్లమ్స్ బట్టి మీకు తగ్గట్టుగా డిజైన్ చేసిందే ఈ హిమాస్ యోగా. సో, ఏజ్‌తో సంబంధం లేదు, ఫ్లెక్సిబిలిటీ లేకపోయినా పర్లేదు. మీకు తగ్గట్టుగానే క్లాస్‌లో ఆసనాలనేవి చేపిస్తాం. అలాగే ప్రాణాయామ, యోగ నిద్ర, ఫేషియల్ యోగా అండ్ ఇవన్నీ కాకుండా అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఇవేమి చేయలేకపోయినా ఆర్ వీటితో పాటు ఇంకా బాగా ఎఫెక్టివ్‌గా ఉండాలంటే ముద్రలు. సో, ముద్రాస్, చక్ర హీలింగ్ ఇవన్నీ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి. సో, మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్‌కి కాల్ చేసి మీ పేర్లను రిజిస్టర్ చేసుకోండి. మా టీమ్ వాళ్ళు మీకు ఫోన్ చేసి మా డీటెయిల్స్ అన్నీ అందిస్తారు. థ్యాంక్ యూ సో మచ్. మీ హిమా పుప్పాల.